హాయ్ ఫ్రెండ్స్, తమ్ముళ్ళలో పెట్టింది జరిగింది. నేను భయపడ్డట్టుగానే నా ఫామ్లోకి ఫౌల్ పాక్స్ అనేది ఎంటర్ అయింది. ఈ ఫౌల్ పాక్స్ వ్యాధి ఏ విధంగా మన ఇంట్లో ఉండేటటువంటి ఉప్పు, పసుపు మరియు నూనె ఉపయోగించి ఈ కోడి పిల్లల్లో వచ్చేటటువంటి ఫౌల్ పాక్స్ వ్యాధిని ఏ విధంగా నివారించాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. మనుషుల్లో ఎలా అయితే అమ్మవారు సోకింది అని అంటారు కదా, అలానే కోళ్ళకు కూడా సోకుతుంది. దీన్ని ఫౌల్ పాక్స్ వ్యాధి అంటారు. ఈ ఫౌల్ పాక్స్ వ్యాధికి మామూలుగా అయితే మనం వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగానే వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేను ఏ వ్యాక్సిన్ అయితే ఇవ్వలేదు. వాతావరణంలో జరిగిన మార్పు వల్ల మా ఫామ్లోకి అయితే ఫౌల్ పాక్స్ అనేది వచ్చింది. నా కోడి పిల్లలన్నిటికీ ఫౌల్ పాక్స్ వ్యాధి రావడంతో కంగారు పడ్డాను. అయితే న్యాచురల్గా మనం ఎలాగైతే అమ్మవారు సోకితే పసుపు, వేపాకు, ఉప్పు వాటిలను ఉపయోగించి మనం ఏ విధంగా అయితే తగ్గించుకుంటామో అదేవిధంగా కోళ్ళకు కూడా చేస్తే తగ్గుతుందేమోనని నా ప్రయోగాన్ని చేయటం మొదలుపెట్టాను. అయితే వినూత్నంగా నేను చేసినటువంటి ఈ పనికి నా ఫామ్లో ఉన్నటువంటి కోడి పిల్లలకు తగ్గిందా, ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో చివరిలో మీకే తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. కోడిపిల్ల పూర్తిగా మునిగేటటువంటి డెప్త్ ఉండే ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 1 అంగుళం వెలితి ఉండే విధంగా నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక 4 చెంచాల గల్లుప్పు మరియు ఒక 2 చెంచాల పసుపుని వేసుకొని ఆ ఉప్పు కరిగిపోయేంత వరకు నీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న నీటిని మన కోడి పిల్లలు పూర్తిగా తడిచిపోయే విధంగా ఫుల్గా డిప్ చేసి ఒక ట్రేలోకి వేసుకోండి. ఈ ఉప్పు, పసుపులో ఉండేటటువంటి బ్యాక్టీరియాని చంపే గుణం వల్ల ఈ కోడి పిల్లల మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది పూర్తిగా నశిస్తుంది. ఇంకా ఒకదానికొకటి స్ప్రెడ్ అవ్వకోకుండా ఈ ఫౌల్ పాక్స్ అనేది విస్తరించకుండా ఉంటుంది. అందువల్ల మనం ఉప్పును, పసుపును ఉపయోగించి వీటిని ఫుల్గా తడిచే విధంగా పెట్టుకోవాలి. అయితే ఈ పనిని మనము సాయంత్రం పూట చేయకూడదు. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండగా ఉండే టైంలో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా డిప్ చేసినటువంటి కోడి పిల్లల యొక్క ఉష్ణోగ్రత నశిస్తుంది. అందువల్ల వీటిని తీసుకెళ్ళి మనం ఎండలో ఇలా పెట్టాలి. ఈ ఎండ ఉష్ణోగ్రతకు వాటిలో ఉండే తడితనం అంతా పోయి మంచిగా అవుతాయి. అలా కోడి పిల్లలను ఎండలో ఉంచిన తర్వాత మన షెడ్ని పూర్తిగా గల్లుప్పు వేసి ఇలా మొత్తం నీట్గా షెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవటం వల్ల షెడ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఈ గల్లుప్పుకి నశిస్తుంది. ఏ వ్యాధి అయినా కూడా బ్యాక్టీరియా, వైరస్ల ద్వారానే సంక్రమిస్తుంది. కావున మన షెడ్ని ఎప్పుడు నిరంతరం క్లీన్గా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు శుభ్రతను మెయింటైన్ చేసుకుంటూ ఇలా నీట్గా ఉండటం వల్ల కోళ్ళను వ్యాధుల నుంచి రక్షించవచ్చు. అలా ఉప్పు చల్లిన తర్వాత ఇవాళ వాటర్ను స్ప్రెడ్ చేయటం వల్ల ఈ షెడ్ అంతా ఉప్పు నీరు అవి షెడ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా పూర్తిగా నశించడానికి అవకాశం కలుగుతుంది. ఇలా పూర్తిగా షెడ్ అంతా తడిపిన తర్వాత కోళ్ళు ఉండేటటువంటి కేసును కూడా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది, వైరస్ లాంటిది ఏదన్నా ఉంటే పూర్తిగా క్లియర్ అవుతుంది. మనం ఎంత నీట్గా ఫామ్ను మెయింటైన్ చేయగలిగితే అంత వ్యాధుల నుంచి ఫామ్ని, కోడి పిల్లలను
రక్షించుకోవచ్చు. అందువల్ల ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఈ కల్లుప్పు జల్లి వాటర్ స్ప్రే చేయటం వల్ల షెడ్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా పూర్తిగా నశించి వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. బయట ఎండలో పూర్తిగా ఎండినటువంటి కోడి పిల్లలను ఇలా తీసుకొచ్చి పూర్తిగా ఫెదర్స్ అనేటివి పూర్తిగా తడి లేకుండా ఎండిన తర్వాత వాటిని లోపలికి ఇలా తీసుకొచ్చి ఒక ప్లేట్లో పసుపు నూనెను కలుపుకొని ఈ పసుపు నూనెను ఒక్కొక్క కోడి పిల్లకు ఎక్కడైతే మన అమ్మవారు పోసినట్టు కురుపులు అవి ఉంటాయో ఆ ప్లేస్లో జాగ్రత్తగా అప్లై చేసి ఒక్కొక్క దాన్ని తిరిగి మళ్ళీ కేసులోకి వేసుకోవాలి. పసుపు నూనె కలిపి పెట్టడం ద్వారా పసుపులో ఉండేటటువంటి యాంటీబయాటిక్ ఆ కురుపులో ఉండేటటువంటి వైరస్ బ్యాక్టీరియాను చంపడానికి దోహదం చేస్తుంది. అయితే నేను చేసే ఈ పని తొలి దశలో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటటువంటి వాటికి మాత్రమే ఈ విధంగా చేసుకుంటే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కోడి పిల్లలను ఏ రోజుకు ఆ రోజు గమనిస్తూ ఉండాలి. అవి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, వాటికి ఏ విధంగా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని కోడి పిల్లల్ని నిరంతరం మనం అబ్జర్వేషన్లో ఉండాలి. మనం కోడి పిల్లలను పెంచుతున్నాంలే అవే వాటంతట అవే పెరుగుతాయని నిర్లక్ష్యంగా ఉండటం వల్ల కోడి పిల్లలు వ్యాధుల బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కోడి పిల్లలను నిరంతరం గమనించుకుంటూ వాటి బిహేవియరు, రెట్టలు ఏ విధంగా వేస్తున్నాయి, డైజెషన్ అవుతుందా లేదా అనేది పూర్తిగా మనం రోజు గమనిస్తూ ఉండాలి. కోళ్ళల్లో వ్యాధులు అత్యంత వేగంగా ఒకదాన్ని ఒకటి సంక్రమించుకుంటూ మీ ఫామ్ని నిర్వీర్యం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఫామ్ని నిరంతరం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.